కూటమి పాలనపై రెఫరెండంకు సిద్ధమని వైసీపీ ఎమ్మెల్సీ తలసిల రఘురాం అన్నారు. అసెంబ్లీకి రావట్లేదని వైసీపీ ఎమ్మెల్యేలపై వేటు వేస్తామంటూ పదే పదే కామెంట్స్ చేయడం సరైంది కాదన్నారు. ఇక కూటమి హామీలను అమలు చేయడంలో విఫలమైందని అంటున్న రఘురాంతో మా ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్. ఒకవైపు అనర్హత పేరుతో జరుగుతున్నటువంటి రాజకీయం, ఒకవైపు అయితే ఏపీలో నూతనంగా రెఫరెండం పేరుతో వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి డిమాండ్ ప్రజెంట్ చర్చనీయాంశంగా మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలపైన అనర్హత వేటుకు సంబంధించినటువంటి అంశంపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. రెఫరెండానికి సిద్ధం అంటూ కూడా సవాల్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్. మనతో మాట్లాడేందుకు ఎమ్మెల్సీ తలసిల రఘురాం ఉన్నారు. సార్ చెప్పండి, ఎలా చూడాలి ఇప్పటివరకు జరుగుతున్నట్టు సోషల్ మీడియా ప్రచారం కావచ్చు, మీ సభ్యుల మీద అనర్హత వేటు వేస్తామని చెప్పడం కావచ్చు, ఇప్పుడు మీరు చెప్తున్నారు రెఫరెండం అని, ఎలాగా? మేము ముందు నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదా కావాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పోరాడుతున్నారు. దానికి కారణం మాకు తగిన సమయం కేటాయించమని చెప్పి. మీరు అది మానేసి జగన్మోహన్ రెడ్డి గారిని డిస్క్వాలిఫై చేస్తాం, 11 మందిని డిస్క్వాలిఫై చేస్తాం, పదే పదే మాట్లాడుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉప ఎన్నికలు కొత్త కాదు. ఈ పార్టీ పుట్టిందే ఉప ఎన్నికలతో, ఈ పార్టీ బలపడిందే ఉప ఎన్నికలతో. అటువంటప్పుడు మీరంతా ధైర్యంగా మీ పరిపాలన మీద మీకు అంత నమ్మకం ఉంటే ఖచ్చితంగా మీరు పులివెందుల ఎన్నికలను రెఫరెండంగా తీసుకుని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేస్తామని చెప్పండి. కేంద్ర సాయుధ బలగాల సంరక్షణలో ఎన్నికలు నిర్వహించండి. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఒప్పించి మేము రాజీనామా చేపిస్తాం, మేమే పోటీకి దిగుతామని కూడా చెప్తున్నాం. మీరు చెప్పినటువంటి కామెంట్స్ ఇంకోవైపు జగన్ గారు చేసిన కామెంట్స్గా చెప్తున్నారు. రకరకాలుగా ప్రచారం జరుగుతుంది సోషల్ మీడియాలో. రాజీనామా చేస్తాము, అవసరమైతే ఎంపీలతో కూడా రాజీనామా చేయించి అందరూ ఒకేసారి ఎన్నికలకు వెళ్దాం అంటే ఈ కామెంట్స్ని ఎలా చూడాలి? సోషల్ మీడియా జరుగుతున్న ట్రోల్స్కి సంబంధించి కావచ్చు. జగన్మోహన్ రెడ్డి గారిని ఆ రోజు మీరంతా విలేకరుల సమావేశంలో మీరు కూడా ఉండే ఉంటారు. మీరు అడిగిన సందర్భంలో డిస్క్వాలిఫై చేస్తామని అడిగిన సందర్భంలో ఆయన చెప్పాడు, డిస్క్వాలిఫై చేస్తే నా 11 మందే కాదు 4 ఎంపీలతో కూడా రాజీనామా చేయించి ఎన్నికెళ్తామని చెప్పారు ఆయన. అంతే తప్ప ఆయనగా ప్రకటన చేయలేదు. మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నాం, మీరు పదే పదే డిస్క్వాలిఫై చేస్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఏ రోజు ఉప ఎన్నికలకు కానీ ఎన్నికలకు కానీ భయపడరు. ఖచ్చితంగా మేము ప్రజల పక్షాన పోరాడతాం. ఆ రోజు తెలుగుదేశం పార్టీ 2.5 సంవత్సరాలు సుమారుగా అసెంబ్లీ నుంచి పారిపోయింది వ్యక్తిగత కారణాలతో. నా కుటుంబ సభ్యులను తిట్టారని చెప్పి మీరు అసెంబ్లీని బాయ్కట్ చేస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీని రాని కారణం నాకు తగిన సమయం కేటాయించండి, ప్రతిపక్ష హోదా ఇస్తే తగిన సమయం వచ్చింది, ప్రజల సమస్యలు మేము లేవనెత్తగలుగుతామని ఆయన పోరాడుతున్నారు. ఈ రెండింటికి చాలా వైరుధ్యం ఉంది. ప్రజల కోసం మేము చేస్తున్న పోరాటం, ఆ రోజు మీ కుటుంబ సభ్యుల కోసం మీరు చేసిన పోరాటం, ఈ రెండింటికి పొంతనే లేదు. జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉప ఎన్నికలకి ఏ రోజైనా భయపడే ప్రసక్తే లేదు. మీరు రెఫరెండంగా తీసుకుంటే ఖచ్చితంగా మేము దానికి సిద్ధపడి ఉంటాం. అంటే ఏడాది 15 నెలలు అవుతుంది కూటమి ప్రభుత్వం వచ్చేది. ఎంతలోనే రెఫరెండం అంటే మీకు ఉన్నటువంటి డిమాండ్ ఏంటి, మీకు ఉన్నటువంటి ప్రజల్లో ఉన్నటువంటి ఆదరణ ఎలా ఉండబోతుంది, దీన్ని ఎలా ఫేస్ చేయబోతుంది? సూపర్ 6 అంటున్నారు, మీరు నిరుద్యోగ భృతి ఇస్తానన్నారు, ఇవాళ స్త్రీనిధి ఇస్తానన్నారు, ఇవాళ అన్నీ ఇవ్వకుండానే అన్నీ ఇచ్చేసామని చెప్తున్నారు. మీరు నిన్న చూసాం పోలవరం నేనే కట్టామంటున్నారు. దాని మీద విపరీతమైన మా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు కూడా మాట్లాడారు, నాగార్జున సాగర్ నేనే కట్టామని చెప్పిన ఆశ్చర్యం లేదని. అట్లా మీరు జరిగినాయి అన్నీ చెప్తున్నారు. మొన్న ఎప్పుడో బోట్లు ఏదో ప్రారంభించారు, 2-3 కోట్లు దానికి అదేమైందో కనపట్లేదు. ఇక్కడ నుంచి శ్రీశైలం ఎక్కడికి వెళ్ళొచ్చు అని చెప్పారు. ఆ కార్యక్రమం ఏమైనా జరుగుతుందా? మీరు ఏది చేసినా ఆరంభ సూరత్వం తప్ప ఏమీ ఉండదు. ప్రజలకు వనగూడేది ఏమీ లేదు. ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని స్పష్టంగా చూస్తున్నారు. రైతులు యూరియా కోసం కొట్టుకున్న రోజులు, ఈ బజార్ను పడ్డ రోజులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరగలేదు. వైద్యం కోసం రోడ్డు మీద పడ్డ రోజులు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో. ఏ రకంగా చూసినా కూడా మీరు అన్ని రంగాల్లో ఫెయిల్ అయ్యారు. మాకు పూర్తి నమ్మకం ఉంది ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తారని. అందుకే మీరు ధైర్యంగా రెఫరెండం రమ్మని ఆహ్వానిస్తున్నాం. మొత్తం మీద రెఫరెండం పేరుతో జరిగేటువంటి సవాల్ ఏదైతే ఉందో ఆ సవాల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్వీకరించాలి. అదేవిధంగా రాబోయేటువంటి రోజుల్లో జరుగుతున్నటువంటి పోరాటాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతాం కాబట్టి రెఫరెండంకి పెద్ద ఎత్తున ప్రజల నుంచి ఆదరణ వస్తుందని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ తలసిల రఘురాం స్పష్టం చేస్తున్నారు. కెమెరా పర్సన్ చైతన్యతో హరీష్, ఐ న్యూస్, అమరావతి.